హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఒక నాన్ వెజ్ రెసిపీ తోటి మీ ముందుకైతే వచ్చానండి. వీడియోలో చూస్తుంటేనే అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఫిష్ కర్రీ ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోలో షేర్ చేస్తున్నాను మీతోటి. నేను రీసెంట్గా ఫిష్ కర్రీ చేశానన్నమాట. నా స్టైల్లో ఎలా చేశాను ఏంటి అనేది చూసేయండి. మరి ఫిష్ ఫ్రై చేశాను, కానీ ఫిష్ ఫ్రై డీటెయిల్డ్గా ఏం తీయలేదు, కానీ ఫిష్ కర్రీ గురించి అయితే తీసానమాట వీడియో. చూడండి ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. టేస్టీ ఎంతో యమ్మీ అయినటువంటి చేపల పులుసు, చేపల ఫ్రై ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూసేయండి. మరి చాలా ఈజీగానే చూపిస్తాను. జనరల్గా ఫిష్ కర్రీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారు. నా స్టైల్లో ఎలా చేస్తాను ఏంటి అనేది చూసేయండి. మరి ముందుగా మనము ఫిష్ ముక్కల్ని తెచ్చుకుంటాం కదండి, బయట నుంచి కట్ చేయించి తెచ్చుకుంటాం కదా. జనరల్గా మనము ఈ విధంగా అయితే ఒక పెద్ద బేషన్లో వేసేసుకొని ముక్కలన్నిటిని కూడా మళ్ళీ కడుక్కోవాలన్నమాట. చక్కగా కడిగేసుకొని ఒక పక్కన ఇంకొక పెద్ద గిన్నెలో వేసి పెట్టేసుకోవాలి. ఇలాగా కడిగేసుకోవాలన్నమాట నీట్గా. చాలా సింపుల్గా చేసేయొచ్చండి. నేను చూపిస్తున్న మెథడ్లో అయితే చాలా ఈజీగానే ఉంటుంది. ఈ కర్రీ నిల్వ కూడా ఉంటుంది, ఒక 2-3 డేస్ అయితే ఉంటుంది, బాగుంటుంది. ఈ విధంగా ముక్కలన్నీ కడిగేసుకున్న తర్వాత వాటర్ పక్కకి పారబోసేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఫ్రై కోసం నేను కొన్ని పీసెస్ని అయితే సపరేట్ చేస్తున్నాను. మొత్తం ఇవి 2 kgs ఉన్నాయి ఫిష్ ముక్కలు. వీటిల్లో ఒక 1 kg ఫ్రై కోసం, 1 kg కర్రీ కోసం తీసాను. ఇక్కడైతే 2 పెద్ద సైజు ఉల్లిపాయలను అయితే తీసుకుంటున్నాను. కొంచెం ఉల్లిపాయలు ఎక్కువనే పడతాయండి. నేను ప్రిపేర్ చేసే ఈ చేపల పులుసుకి అయితే ఇలా పెద్ద సైజు 2 తీసుకొని కట్ చేసేసుకుంటున్నాను. చిన్న పీసులాగా కట్ చేసుకుంటున్నాను. మీరు పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు, ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. ఎలా కట్ చేసినా పర్వాలేదు. ఇందులో నుంచి కొన్ని అయితే ఫిష్ ఫ్రై చేసిన తర్వాత ఫిష్ ఫ్రైలోకి తినడానికి సపరేట్గా కొన్ని మీద ఇట్లా చల్లదామన్నట్టుగా కొన్ని ఆనియన్స్ అయితే తీసాను. మిగిలిన ఆనియన్స్ ఇప్పుడైతే ఈ ఫిష్ ముక్కలలో యాడ్ చేసి కలిపేస్తానమాట. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలన్నిటిని కూడా మనం ఏదైతే కర్రీ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలోనే ఫిష్ ముక్కలు వేసుకోవాలి. ఫస్ట్ దాంట్లోనే ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలి, దాంట్లోనే సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఫస్టే మనం వండుకునే గిన్నెలోనే ఈ ప్రాసెస్ అంతా చేయాలి, మళ్ళీ మార్చడం అలా ఏం కాకుండా. నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు వేసేసాను. తర్వాత కారం కూడా వేస్తున్నాను. ఈ విధంగా కొంచెం ఉప్పు కారం ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే చింతపండు యాడ్ చేస్తాను కాబట్టి. చింతపండు క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి పులుసులో. నెక్స్ట్ వచ్చేసి పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు, మన ఫిష్ ముక్కల్లో ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట. మన క్వాంటిటీని బట్టి ఇవన్నీ కూడా ఎక్కువ తక్కువ చేసి వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు 1 kgకి ఇప్పుడు దగ్గర నాకు ఒక 4 స్పూన్ల ఉప్పు, ఒక 6 స్పూన్ల కారము, ఒక స్పూను పసుపు, ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలా మీకు వీడియోలో చూస్తుంటే అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేను అందాజగా వేస్తున్నాను, మీకు కూడా మీ టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఆయిల్ కూడా ఇందులోనే వేసేసుకోవాలన్నమాట. ఆయిల్ కూడా ఒక 7-8 నూనె పావులు వేసినట్టున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండాలి, ఫిష్ కదండి, ఊరికనే కౌసు వాసన వస్తుంటుంది. కొంచెం ఆయిల్ బాగానే పడుతుంది. ఈ విధంగా ఆయిల్ కూడా వేసేసుకోవాలి. మనకి 1 kg ముక్కలకి ఎంత క్వాంటిటీలో ఉప్పు, కారం ఇవన్నీ పడతాయో చూసుకొని మసాలా ఇవన్నీ కరెక్ట్గా. మసాలా అంటే మనం ఇక్కడ ఏం వేయట్లేదు, ఫస్ట్ ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్టే వేస్తున్నాము. ఉప్పు, కారం, పసుపు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి మాత్రమే వేసి ఈ విధంగా ముక్కలన్నింటినీ కూడా కలిపేసుకోవాలన్నమాట. చక్కగా కలిపేసుకోవాలి, వీడియోలో చూస్తున్న విధంగా కలిపేసుకోవాలి. చేతితోటే కలిపేసుకోవాలి, ముక్కలకు బాగా పట్టించాలన్నమాట. ఈ విధంగా ఇలా అయితే ఉంటుంది. కలిపేసుకొని మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొంచెంసేపు నానుతూ ఉంటుంది. ఈలోపు మనము ఇంకా ఫిష్ ఫ్రైకి కూడా కలిపేసుకున్నాను. సేమ్ ఇందాకట్లాగానే ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ వేసి ఫిష్ ఫ్రైకి కూడా కలిపి పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకా ముక్కలు నానేలోపు చింతపండు అయితే ముందుగానే నానబెట్టుకోవాలండి. ఫస్ట్ మనము ఫిష్ తేగానే ఫస్ట్ చింతపండు నానబెట్టేసుకుంటే నానుతుంది మన ఈ ప్రాసెస్ చేసే వరకల్లా. చింతపండు వచ్చేసి నాకు ఇక్కడ ఒక ఎలా చెప్పాలి, ఒక 100 grams అలా తీసుకున్నట్టున్నాను. ఒక పిడికిలంతా చింతపండు, ఇక అందాజ మీద తీసుకోవాలి, అది కూడా అందాజ మీదనే తీసుకున్నాను. ఇంకా గ్రాములలో చెప్పాలంటే ఒక 100 grams అయితే సరిపోతుంది. చింతపండు ఎక్కువనే పడుతుంది. చింతపండు నానబెట్టుకొని మెత్తగా అయిన తర్వాత మొత్తము చింతపండు గుజ్జును తీసి, ఎక్కడ చింతపండు ఇత్తులు కానివ్వండి, చింతపండు తొక్కలు కానివ్వండి లేకుండా వడగట్టుకోవాలి. చింతపండు రసాన్ని, వడగట్టుకున్న రసాన్ని ఈ విధంగా చాలా గుజ్జుగా చిక్కగా మనం ఈ ముక్కలలో పోసేసుకోవాలన్నమాట. ముక్కలు మునిగేంత వరకు కూడా ఈ చింతపండు రసాన్ని మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం
పులుపు అటు ఇటు అయింది అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు కారం అన్నీ సరిపోయినా లేదా చెక్ చేసుకొని ఏవైనా తగ్గినట్లయితే కనుక ఇందులో కలిపేసుకోవాలి. అండ్ కొంచెం వాటర్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. ముక్కలు మునిగేంత వరకు కంపల్సరీగా పులుసు అనేది ఉండాలన్నమాట. ఈ ప్రాసెస్లో నేను చూపిస్తున్న ప్రాసెస్కి ఈ విధంగా ముక్క మునగాలి. ఇలాగ ఇంకా అంతే, సింపుల్గా స్టవ్ మీద పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసుకోవడమే. ఇంకా రెడీ అయిపోతుంది, ఇంకా ఉడుకుతుంది. పెద్ద టైం ఏం పట్టదండి, ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అవుతుంది. హై ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ మీద మనము రెడీ చేసుకున్న ఫిష్ కర్రీని అయితే స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇంకా ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపు మనం ఏం చేయాలంటే ఇక్కడ మసాలా రెడీ చేసుకోవాలి. మసాలా విషయానికి వచ్చేస్తే ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ధనియాలు, కొన్ని మెంతులు, కొంచెం జీలకర్ర, ఒక అర టీ స్పూన్ మెంతులు తీసుకున్నాను, 1.5 స్పూను జీలకర్ర తీసుకున్నాను, 2 స్పూన్లు ధనియాలు తీసుకున్నాను, ఒక 5-6 చిన్న వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. అంతే. మనము ఈ ధనియాలు, జీలకర్ర, మెంతుల్ని అయితే దోరగా పెంక మీద ఫ్రై చేసుకొని రోట్లో అయినా దంచుకోవచ్చు, మిక్సీ అయినా పట్టుకోవచ్చు. కొంచెమే ఉంది కాబట్టి ఇక నేను రోట్లోనే దంచేసాను. ఇంకొక పక్కనేమో ఇందాక మనం ఫ్రైకి కలిపెట్టుకున్నాం కదా, ఆ కలిపెట్టుకున్న ముక్కల్ని బాండి పెట్టేసి ఒక పక్క ఫ్రై చేస్తున్నాను, ఒక పక్క కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. కర్రీ అయితే ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది అనమాట. మధ్య మధ్యలో ఇలా మూత తీసి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది. పులుసు అంతా కూడా చిక్కబడాలి, దగ్గరికి అవ్వాలి. దగ్గరికి అయిన తర్వాత మనం మసాలా యాడ్ చేయాలన్నమాట. ఈ విధంగా చిన్న రోట్లో నేను మసాలా అయితే దంచేసుకున్నాను. ఈ విధంగా ఇందులో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి దంచుతారనమాట. ఈ విధంగా ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకపోయినా పర్వాలేదు, తీసినా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఈ విధంగా వేసేసి కచ్చాపచ్చాగా దంచేసుకొని ఈ మసాలా మిశ్రమాన్ని అయితే రెడీ చేసుకుందాం. మరొక పక్క కొత్తిమీరని కూడా రెడీ చేసుకోవాలి. ఈ విధంగా కొత్తిమీరని కూడా కడిగి పెట్టేసుకున్నాను. ఇంక ఈ రెండింటిని ఏం చేయాలంటే, మనకి 30 మినిట్స్ పడుతుంది కర్రీ ఉడకడానికి అని చెప్పాను కదా, ఈ 30 మినిట్స్లో 25 మినిట్స్ వరకు ఇలా ఉడికించిన తర్వాత దగ్గరకు అవుతుంది, బాగా దగ్గరకు అవుతుంది, పులుసు అనేది చిక్కగా అవుతుంది. చిక్కగా అయ్యే టైంలో ఏం చేయాలంటే, మనం దంచి పెట్టుకున్న ధనియాల పౌడరు అండ్ కొత్తిమీర 2 వేసేసి ఎక్కడ గంటతోటి కలపొద్దండి. గంటతో కలిపామనుకోండి మొత్తం ముక్కలు విరిగిపోయి కౌసు అయిపోయి చిదురు అయిపోతుంది కూర అయితే. ఫిష్ తినలేమన్నమాట. వేసేసి డైరెక్ట్గా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికిస్తే చాలు. ఇక్కడ మరొక పక్క డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఫిషెస్ ఇలా మనం ముందే మ్యారినేట్ చేసుకున్నటువంటి ఫిషెస్ని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. మీకు ఇలా డీప్ ఫ్రై ఇష్టం లేదనుకుంటే పెంక మీద కూడా చేసుకోవచ్చు, అటు ఇటు కొంచెం లైట్గా కాల్చుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. ఇలా డీప్ ఫ్రై అయితే చేసేస్తున్నాను. ఒక పక్క ఫిష్ ఫ్రై అవుతుంది, ఒక పక్క ఫిష్ కర్రీ అవుతుంది అనమాట. 2 ఎట్ ఎ టైంలో అయిపోతాయి, స్పీడ్గా ఫాస్ట్గా అయిపోతాయి అనమాట. ఈ చలికాలంలో చాలా తినాలనిపించే రెసిపీస్లో ఇదొకటి అనమాట. ఫిష్ కూడా చాలా బాగుంటుంది. కర్రీ చేసుకుంటే కూడా ఒక 2 రోజులు తినవచ్చు, 2-3 రోజులు ఉంటుందండి. ఈ విధంగా చేస్తే పాడవదు. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట ఉంచినా కానీ చాలా బాగుంటుంది. ఈ స్టైల్లో ఎక్కడ పొరపాటు లేకుండా చేసినట్లయితే కనుక చాలా ఈజీగా కూడా ఉంటుంది. ఇంకా రకరకాలుగా ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు ఫిష్ కర్రీ, నాకు తెలుసు. కాకపోతే నేను ఎప్పుడు చేసినా ఇదే విధానంలో చేస్తూ ఉంటాను. నాకు నచ్చుతూనే ఉంటుంది, బాగా నిలువ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు ఎలా చేస్తారు ఏంటి అనేది షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో. ఇలాగైతే ఫిష్ ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకదాన్ని తీసేసి ఒక చిన్న బౌల్లో అయితే వేసుకుంటున్నాను. అడుగున పేపర్లు వేస్తాను, ఎందుకంటే ఆయిల్ అంతా పీల్ చేస్తుంది కాబట్టి. ఇది డీప్ ఫ్రై కాబట్టి ఇలా ఏ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ చేసినా అడుగున పేపర్స్ అయితే కంపల్సరీ వేస్తాను. ఇంకా నెక్స్ట్ ఫిష్ ఫ్రై ఒక పక్క రెడీ అవుతుంది కదా. ఇంకా ఇక్కడ కూర అయితే దగ్గర పడింది, ఆల్మోస్ట్ అంతా ఉడుకుతుంది అనమాట. మనం వేసిన మసాలా పొడి, కొత్తిమీర అంతా కిందికి వెళ్ళిపోయింది చూడండి. ఒకవేళ మీకు మసాలా తేలుతుంది అదంటే గంటతోటి కొంచెం పైన రసం మీద ఇలా కలిపేస్తే చాలు, కానీ ఇలా గిన్నెని ఇట్లా కదిలిచ్చినా పర్వాలేదు లైట్గా. కానీ ముక్కల్ని మాత్రం డిస్టర్బ్ చేయొద్దండి, ఎందుకంటే ముక్కలు స్పాయిల్ అయినాయి అనుకోండి ఇంకా తినలేమన్నమాట. ఈ విధంగా చిక్కగా అయిపోవాలి పులుసు. చూస్తున్నారా, ఇలాగా చిక్కగా ఆయిల్ అంతా కూడా ఇలా పైకి తేలుతూ కమ్మటి వాసన వస్తుంది అనమాట. ఇలా అయితే ఉంటుంది ఫిష్ కర్రీ. అంతే, రెడీ అయిపోయిందండి. ఒక 5 మినిట్స్ ఉడికించుకొని మసాలా వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ముఖ్యంగా అయితే పులుసు చిక్కబడి మనకు ఆ స్మెల్ అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట. మంచిగా అనిపిస్తుంటుంది, ఆ వాసన కూడా బాగా వస్తుంది. ఇంకా రెడీ అయిపోయింది. ఇలాగ మళ్ళీ ఒకసారి ఉప్పు కారం ఏమైనా తగ్గిందా లేదా చూసుకొని మనం ఇప్పుడు ఉడికేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు, తగ్గినా సరే. ఇప్పుడు ఉడికేటప్పుడు ఉప్పు కారం అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా లైట్గా పులుసునే కదిలించాలి, కానీ ముక్కల్ని అయితే కదిలించొద్దు అనమాట. ఇలా అంతే అండి, సింపుల్గా ఫిష్ కర్రీ అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ఒక 2-3 రోజులు అయితే నిల్వ కంపల్సరీ ఉంటుంది, ఏం పాడవదు. ఈ చలికాలంలో వేడివేడి అన్నంలో చేపల పులుసు వేసుకొని చేపల ఫ్రై వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. మీకు కూడా రెసిపీ నచ్చినట్లయితే కనుక ట్రై చేయండి. ఇలా అయితే దగ్గర పడి ఇలా ఉడుకుతుంది అనమాట. మసాలా మాత్రం చాలా సింపుల్గానే ఇలా ఉంటుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే, అంతే, అయిపోయింది. ఫిష్ కర్రీ అయితే రెడీ అయింది. ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ 2 రెడీ అయినాయి ఫ్రెండ్స్.
కిందికి దించి చూసుకుంటే ఇలాగ ఆయిల్ అంతా పైకి వేలి చాలా కమ్మటి వాసనతోటి చాలా బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో ఫిష్ కర్రీ నేను ఎలా చేశాను ఏంటి అనేది వీడియో తీశాను, మీతో షేర్ చేసుకున్నాను. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను మరి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.